సార్. ప్రగతి అంటే కాంపిటేటివ్ కోచింగ్ పరంగా ప్రగతిని 2 రాష్ట్రాలను అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి అంశాలలో ముఖ్యమైనది ఎగ్జామ్ పరీక్షల నిర్వహణ ప్రగతికి మంచి పేరు తీసుకొచ్చింది. మరి ఈ సూపర్ 60 బ్యాచ్కి మీరు పరీక్షల నిర్వహణ ఏ విధంగా ఉంటుంది? ఈ మన డిఎస్సి ఇలాంటి ఉద్యోగాల్లో ప్రగతి సాధించిన ప్రభంజనానికి కారణం ఎవ్వరూ చేయలేనటువంటి పరీక్షల విధానం. అంటే ఆ రోజున సూర్యుడు ఉదయిస్తాడో లేదో చెప్పలేం, కానీ ప్రగతిలో టెస్ట్ మాత్రం ఆగదు. ఈవెన్ దీపావళి పండుగ రోజు కూడా టెస్ట్ జరుగుద్ది, సంక్రాంతి పండుగ రోజు కూడా టెస్ట్ జరుగుద్ది ఇది ఉన్న పిల్లలకి. అంటే అంత కట్టుబాటు టెస్ట్ అనే విషయానికి. ఆ టెస్ట్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా, చాలా లెర్నింగ్ మోటివేటివ్గా ఉంటుంది అనమాట. ఈ టెస్టుల సిస్టమ్ ఈ డిగ్రీ ఇంటర్ పిల్లలు కూడా కొనసాగిస్తున్నాం. అటు కాంపిటేటివ్ అయినా ఇటు అకాడమిక్ అయినా సరే. ఇందాక చెప్పాను ప్రతిరోజు 50 మార్కులు పరీక్ష జరుగుతుంది అని చెప్పేసి. అది దిద్ది సాయంత్రానికే మళ్ళీ పేపర్లు ఇచ్చేసి రికార్డ్ మెయింటైన్ చేయడం, వాటికి సంబంధించిన కొద్ది రోజుల తర్వాత వాటన్నింటిని యాడ్ చేసిన ప్రైజ్లు ఇవ్వడం, అదంతా ఒక చక్కటి ప్రోగ్రామ్. అది వీళ్ళకి కూడా అమలు అవుతుంది. నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనమాట. ఎన్సీఆర్టీ బుక్స్ మీద లైన్ టు లైన్ టెస్టులు పెడుతున్నాం. అంటే 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ ఉన్నటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మీద కోచింగ్కి రిలేటెడ్గా ప్రతి లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఎగ్జామ్స్ పెడుతున్నాం. అట్లాగే కోచింగ్ ఇచ్చేటప్పుడు ఏ సబ్జెక్ట్ జరుగుతున్నా దాంట్లో ప్రతిరోజు టెస్ట్ జరుగుతుంది. అకాడమిక్ లో కూడా ప్రతిరోజు ఇన్ని క్వశ్చన్స్ అని చెప్పేసి వాళ్ళు పరీక్ష రూపంలో రాస్తూ ఉంటారు. సో ఎగ్జామ్స్ మస్తుగా జరుగుతూ ఉంటాయి, ఎక్కడ రాజీ ఉండదు దాంట్లో. ఇక వీళ్ళు ఉద్యోగ పరీక్షకి వెళ్ళేసరికి అయితే కనుక అసలు ఇక ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు అంటే వాళ్ళకి ఎగ్జామ్ అంటే అసలు భయమే ఉండదన్నమాట. అన్ని ఎగ్జామ్స్ నిర్వహిస్తాం కాబట్టి ఎగ్జామ్స్ యొక్క ప్రపంచం దీంట్లో కూడా కొనసాగుతుంది. ఓకే సార్, మరి సూపర్ 60 బ్యాచ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనే కాన్సెప్ట్ అని చెప్పారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత చాలా మంది ఎంసెట్ రాసి సాఫ్ట్వేర్ అటు సైడ్ వెళ్ళాలనుకుంటారు. మరి ఎంసెట్కి సంబంధించి మీరు వాళ్ళని పంపించడం జరుగుతుందా, లేకపోతే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా డిగ్రీ కూడా కంటిన్యూ చేయాలా? ఓకే, వీళ్ళకి మన మెయిన్ ధ్యేయం అయితే కనుక గవర్నమెంట్ జాబ్ ఓరియంటేషన్. ఎందుకంటే ఎంసెట్ వైపు అనేక రకాల కాలేజీలు అదే పనిలో ఉన్నారు. అయినప్పటికీ మన నమ్మి ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారో వాళ్ళల్లో ఎంసెట్కి కావాల్సిన తరఫీదు కూడా ఆల్రెడీ ఇస్తున్నాం. గత సంవత్సరంలో కోచింగ్ నడుస్తుంది. పిల్లలు కొంతమంది ఎంసెట్లో వెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే కూడా ఉన్నారు. ఈ సంవత్సరం అంటే ఇప్పుడు జాయిన్ అవ్వబోయే పిల్లలు కొత్తగా ఏం చేస్తున్నామంటే, ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారో వాళ్ళల్లో మీరు గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్తున్నాం అనుకునే వాళ్ళు ఎవరు, ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు ఎవరు అని డిసైడ్ చేసి ఎంసెట్ కోచింగ్ ఇంటర్మీడియట్తో పాటుగా ఇచ్చి ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదించి వాళ్ళు ఒక మంచి పేరున్న కాలేజీలో సీట్ సంపాదించేలాగా చేసేది గట్టిగా హామీ ఇస్తున్నాం ఈ సంవత్సరం. అంటే కొంతమంది ఆ సాఫ్ట్వేర్ సైడ్ మీరు అన్నట్టు వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్లో ఎంసెట్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎవరైతే అది కావాలనుకుంటారో వాళ్ళు సపరేట్ చేసి ఆ కోచింగ్ కూడా ఇవ్వడానికి ఈ సంవత్సరం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎంసెట్లో కూడా ప్రగతి మంచి ర్యాంకులు సంపాదించే పట్టుదలతో ఉంది ప్రస్తుతానికి. ఓకే సార్, మరి క్రమశిక్షణకి మారుపేరు ప్రగతి. ప్రగతిని నిలబెట్టినటువంటి అంశాల్లో ప్రగతి పదంలో నడవడానికి కారణమైనటువంటి అంశాల్లో క్రమశిక్షణ కూడా ఒకటి. మరి ఈ సూపర్ 60కి సంబంధించి ఎలాంటి క్రమశిక్షణ అని మీరు పిల్లలకి అందిస్తున్నారు? మీరన్నట్టుగానే ప్రగతి గత 3 దశాబ్దాల్లోనూ కూడా ఒక క్రమశిక్షణ అనే పునాది మీదే పెరిగింది. ఎందుకంటే ఎన్నో వ్యవస్థలు పైకి వస్తుండగా స్ట్రెంగ్త్ పెరిగిన తర్వాత కాలక్రమంలో కూలిపోతుంటాయి. కానీ ఏ సంస్థ అయితే ఒక క్రమశిక్షణతో నడుస్తూ అది ఫరెవర్ మిగిలిపోతుంది అనేది నా ఉద్దేశం. క్రమశిక్షణ లేనటువంటి విద్యార్థి పనికిరాడు, సంస్థ పనికిరాదు. కాబట్టి క్రమశిక్షణకి ఎప్పుడు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. కాకపోతే కొంత మాకు కన్వీనియంట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటర్ డిగ్రీ పిల్లలందరూ నా కంట్రోల్లో ఒక ఇంట్లో లాగా ఉంటున్నాం. మేమందరం కూడా ఒకే క్యాంపస్లో 24 hours కలిసి ఉంటున్నాం. దీని మూలంగా ఏంటంటే వాళ్ళు తప్పు చేసే అవసరం రాదు, అవకాశం కుదరదు. నేను వాళ్ళని క్రమశిక్షణ పెట్టాల్సిన అవసరం ఉండదు. అంతా కూడా మా ఇష్టాల్లోనే కలిసి బ్రతుకుతున్నాం. కాబట్టి ఆ ప్రాబ్లం రాదు ఏది కూడా. అయినప్పటికీ స్వేచ్ఛాయుత వాతావరణంలో కొన్ని కట్టుబాట్లు పాటిస్తూ బ్రతికే జీవన విధానాన్ని వాళ్ళకి అలవాటు చేస్తున్నాం కాబట్టి చక్కటి క్రమశిక్షణలో పెరుగుతున్నారు. మళ్ళీ వీళ్ళు సమాజంలో రేపొద్దున ఒక మానవ వనరుగా ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే క్రమశిక్షణలో వాళ్ళు శాశ్వతంగా ఉండేలాగా చక్కటి పునాదులు వేస్తున్నాం. సో క్రమశిక్షణ అనే విషయాన్ని, టెస్టులు ఎగ్జామ్స్ నిర్వహించిన విషయాన్ని ప్రగతి 2 కళ్ళులాగా భావించుద్ది. వీటిని ఎప్పటికీ మర్చిపోలేం. వాళ్ళందరూ ఈ కోచింగ్ సెంటర్కి వచ్చిన పిల్లలందరూ 3 నెలలు 2 నెలలు ఉండి అన్ని విషయాలు నేర్చుకుంటుంటే వీళ్ళు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటారు కాబట్టి వీళ్ళు శాశ్వతంగా వీటిని నేర్చుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి సమాజానికి ఒక మంచి వనరు అవుతారు వీళ్ళందరూ కూడా.
సూపర్ 60కి సంబంధించి చాలా అంశాలను మీరు విశదీకరించారు. ఆ అంశాలన్నీ మీరొక్కళ్ళే నిర్వహిస్తారా? అంటే ఆ పర్యవేక్షణ కానీ అవి నిర్వహించడం కానీ మీరొక్కరే చూసుకుంటారా? ఎవరికైనా బాధ్యతలు, వేరే వాళ్ళకి ఎవరికైనా బాధ్యతలు అప్పచెప్తారా? ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి విషయం నేనే కాన్సన్ట్రేట్ చేస్తూ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ లీడింగ్ అంతా నేనే చేస్తున్నాను. అంటే నేను ఎక్కడో దూరంగా ఉండి నడిపించడం కాకుండా వాళ్ళతోనే ఉండి నడిపిస్తున్నాను. నేను నెమ్మదిగా అలవాటు చేసి ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటప్పటికి ఎవరి పార్ట్ ఏంటి అనేది కేటాయించాలి. ఫ్యాకల్టీ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, క్లరికల్ స్టాఫ్ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి ప్రోగ్రాంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. అయితే దీంట్లో ఒక హిట్ పాయింట్ ఏంటంటే, మీ అందరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రతి పాయింట్లో నేను ఇన్వాల్వ్ అవటం కాదు, స్టూడెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక్కడ నాకు బాగా నచ్చినటువంటి ఒక జైమ్ ఏంటంటే, పిల్లల్ని నేను ఇన్వాల్వ్ చేయాలనుకునేటువంటిది సెల్ఫ్ రిలయన్స్ అనే ఒక టాపిక్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఏమిటి సెల్ఫ్ రిలయన్స్ అంటే ప్రతి పని స్టూడెంట్ తనకు తాను చేసుకుంటూ తను కూడా ఇన్వాల్వ్ అవుతూ ప్రతి యాక్టివిటీలో తను కూడా పార్టిసిపేట్ చేయటం. రెండోది, వాళ్ళ స్వయం సమృద్ధితో భవిష్యత్తులో ఏది చేయాలన్నా సొంతంగా చేసేలాగా మనం తయారు చేయటం. ఇవాళ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎట్లా ఉందంటే, మనకు ఉన్నటువంటి భాషపు ఎడ్యుకేషన్ ద్వారంలో ఎప్పుడు చెప్పేవాడు చెబుతుంటే వినేవాడు వింటాం, ఇక అంతకంటే ఏముండదు. లేదంటే బట్టి పట్టడం, బండ సేకరి చేయటం. ఇది కాదు. ఎడ్యుకేషన్ అంటే ఎవ్రీ మినిట్ ఒక యాక్టివిటీ ఉండాలి. అంటే ప్రతిదీ వాళ్ళు స్వయంగా చేసుకుంటున్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. అని ఉదాహరణకి మెస్ మెయింటెనెన్స్ ఉందనుకోండి, దీనికి ఒక కమిటీ ఫామ్ చేసాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ప్రతి క్లాస్ నుండి ఇద్దరిని తీసుకొని 5 క్లాసుల మీద 5 రోజులు 10 మంది ఒక కమిటీ ఫామ్ చేసాం. ఈ కమిటీ వాళ్ళు అసలు రోజు ఫుడ్ ఏం చేయాలి, ఏమి తినాలి, ఈ వీక్లో ఏమేమి అరేంజ్ చేసుకోవాలి, ఇదంతా కూడా వాళ్ళే ప్రోగ్రామ్ చేస్తారన్నమాట. వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అన్ని క్లాసుల్లో ఉన్నటువంటి పిల్లలకి ప్రతి వారం ఒక 10 మెంబర్స్ సర్వీస్ చేసేలాగా, అంటే భోజనం వడ్డించడం కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు చేయడం కానివ్వండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క 10 మంది వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఒక 1 వీక్ పాటు దాన్ని కంటిన్యూ చేస్తూ చక్కగా స్వయంగా నిర్ణయించుకుంటారు. అంటే అన్ని పనుల్లోనూ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. అట్లాగే ఆటపాటలు లేదా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉన్నాయి, దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు ఏం ఆట వస్తువులు కావాలి, మన గ్రౌండ్ ఏం కావాలి, ఏ రోజు ఎవరెవరు ఏ టీమ్స్ వాళ్ళు ఏ ఆటలు ఆడుకోవాలి, ప్రణాళిక సిద్ధం చేస్తారు. అట్లాగే ఫెస్టివల్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది. మనకి సంవత్సరం మొత్తం మీద ఒక 2-3 ఫెస్టివల్స్ ఇంటి దగ్గర జరుపుకుంటారు. మిగిలిన ఫెస్టివల్స్ అన్ని పిల్లలు మాతోనే జరుపుకుంటారు. ఇక్కడే చాలా బ్రహ్మాండంగా ఫెస్టివల్ ని చాలా సంప్రదాయ సిద్ధంగా, మేడం అంట దగ్గర నుండి చూస్తారు వ్యవహారాన్ని కూడా సంప్రదాయ సిద్ధంగా వాటన్నిటిని నిర్వహిస్తూ చాలా యాక్టివ్గా, అంటే ఆ పండగ యొక్క ప్రాచుర్యం కూడా డిస్కస్ చేస్తూ దాని పద్ధతి ప్రకారం చేస్తారు. చాలా హుషారుగా ఉంటారు ఆ రోజు. అలా చేయడానికి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు అది ఆర్గనైజ్ చేస్తారు. అంటే అసలు ఏ ఫెస్టివల్ని ఎలా చేసుకోవాలి, ఎవరెవరు ఏ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ రోజు స్వీట్ ఏం చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళు చూస్తారు. అట్లాగే ఈ న్యూస్ చదవటం, అసెంబ్లీ నిర్వహించడం, ఇట్లాంటివన్నీ ఒక కమిటీ వాళ్ళు చూస్తారు. అట్లాగే మొక్కల పెంపకం ఇలాంటి వ్యవహారం అంతా ఒక కమిటీ చూస్తారు. అలాగే రక్షణ శాఖ, అంటే ఇన్స్టిట్యూషన్ లో రక్షణ ఎట్లా ఉండాలి, మన సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఏంటి అనే విషయం మీద ఒక కమిటీ ఉంటారు. ఇలా ఒక 15 నుండి 20 రకాల కమిటీలు ఉంటాయి ఇప్పుడు మన కాలేజీలో. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏ కమిటీకి ఆ కమిటీకి చాలా క్రియేటివ్గా ఆలోచిస్తూ వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు చాలా హైలైట్గా చేస్తారు అన్నమాట. అలాగే ఏదైనా కొన్ని యాక్టివిటీస్, అంటే కొన్ని ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం. ఏదో యోగా 100 days ఫంక్షన్ అని, లేదంటే ఇంకేదన్నా ఒక గెస్ట్ వస్తే ఆ గెస్ట్ ఇన్వైట్ చేసి ఆ రోజంతా అక్కడ ప్రోగ్రామ్ చేయడం కానివ్వండి, లేదంటే మన డిఎస్సి పిల్లలకి విజయోత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ, అలాంటి ప్రోగ్రామ్స్ కానీ. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కమిటీలుగా డివిజన్ అయిపోయి ఎవరు ఏ పని చేయాలి ఈరోజు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, రేపు పొద్దున్న వీళ్ళు జాబ్ హోల్డర్ అయిన తర్వాత ఒక లీడర్ అవ్వాలి, ఫ్యామిలీ లైఫ్ లో లీడర్ అవ్వాలి, జాబ్ మెయింటెనెన్స్ లో లీడర్ అవ్వాలి, ఒక గ్రామాధికారి అయితే ఆ గ్రామానికి లీడర్ అవ్వాలి, ఒక జిల్లాధికారి అయితే ఆ జిల్లాకి లీడర్ అవ్వాలి. అంటే అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా ఇప్పటి నుండి వీళ్ళు ఎడ్యుకేషన్ పీరియడ్లోనే నేర్చుకోవాలి. సో దీనికి చాలా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. దాని ద్వారా పిల్లల్లో చాలా మార్పు వచ్చింది, చాలా బాధ్యతాయుతంగా తయారయ్యారు. అసెంబ్లీ నిర్వహించడం కూడా వాళ్ళే చేసుకుంటారు, రోజు ఎక్సర్సైజ్ చేయడం కూడా వాళ్ళే కాషన్స్ చెబుతారు. ఇలాంటివి చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది, ఒక ధైర్యం పెరిగింది, ఒక చొరవ పెరిగింది, ఒక చాకచక్యం పెరిగింది. ఇవాళ మా దగ్గర ఉన్న పిల్లల్లో ఎవరినైనా కలపవచ్చు. సామాన్యంగా స్కూల్లో కాలేజీలు ఎలా ఉంటారంటే, డిబేటింగ్ చెప్పడానికి ఒక 2 ఉంటారు రెడీగా. వాళ్ళు
వాళ్ళే పోటీలకు వెళ్తారు, వాళ్ళని లేవమంటే వాళ్ళు ఏది చెబుతారు, మిగిలిన ఎవరు మాట్లాడరు. పాట పాడాలంటే ఓ ఇద్దరు సింగర్స్ ఉంటారు, వాళ్ళే పాడతారు, కాలేజీలకు ఎవరిని పాడినవారు. కానీ మన కాలేజీలో 60 మంది పాటలు పాడతారు, 60 మంది అసెంబ్లీ నిర్వహిస్తారు, 60 మంది ఆటలాడతారు. 60 మందిని మీరు ఏ ఒక్కరిని వేలెట్టి చూపించినా వాడు ఏది కావాలో చేస్తాడు. ఇది ఇక్కడ మాకు, అందుకే నేను లిమిటెడ్ స్ట్రెంగ్త్ పెట్టుకోవడానికి కూడా కారణం అనమాట. సో ఏదైనా ఒక గెస్ట్లు వచ్చారు, వాళ్ళందరికీ వాళ్ళే రిసీవ్ చేసుకోవాలి, మనం చెప్పవలసిన లేదనమాట. ఎవరైనా వచ్చారు, నలుగురు భోజనానికి వచ్చారు మన ఇంటికి, వాళ్ళే చక్కగా వచ్చిన గెస్టులందరినీ కూర్చోబెట్టి భోజనం ఏర్పాటు చేస్తారు. అంటే తెలియకుండా వాళ్ళకు ఒక పెద్దరికం, ఒక బాధ్యత మనసు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే నేను ఒక సమగ్ర అభివృద్ధి అంటాను. ఇవాళ చూడండి పిల్లలు ఎంత హీనంగా తయారంటే, మంచినీళ్ళు తాగాలి అంటే మమ్మీ మంచినీళ్ళు తెస్తావా అని అడిగే పరిస్థితి. మరి ఎప్పుడు వీళ్ళు నేర్చుకుంటారు నాకు అర్థం కాదు. అప్లికేషన్ పూర్తి చేయాలంటే నాన్న కూర్చుని పూర్తి చేసి పెడతాడు. అమ్మ రోజు అడిగి నీకు ఏం కూర కావాలి, అందులో ఏం చట్నీ కావాలని అడిగి వండి పెడతాది. మరి కూతురు వంట చేసేది ఎప్పుడు నేర్చుకుంటుంది? ఇలాంటివన్నీ ఇక్కడ పిల్లలు నేర్చుకుంటున్నారు. ప్రతి సండే సెకండ్ హాఫ్లో ఈవినింగ్ ఏం చేస్తారంటే ఒక క్లాస్ వాళ్ళు ఆ రోజున ఒక వంట చేస్తారు. ఒక్కోసారి సమోసాలు తయారు చేస్తారు, ఒక్కోసారి చపాతీలు తయారు చేస్తారు. అంటే అందరి పిల్లలకి 300 మంది పిల్లలకి తయారు చేస్తారు అన్నమాట. అంటే ఇలా రకరకాల వారాల్లో రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా అన్ని వంటలు వాళ్ళకి అలవాటు అవుతాయి. ఇలా ప్రతి ప్రోగ్రాంలోనూ పిల్లలు పాల్గొంటారు. కాబట్టి నేను ఒక్కడిని చేయటం కాదు, అసలు ఇంకొక రకంగా చెప్పాలంటే మన ఆలోచనల కంటే వాళ్ళ ఆలోచన చాలా క్రియేటివ్గా ఉంటాయి, చాలా స్పష్టంగా ఉంటాయి, చాలా క్లారిటీ కలిగి ఉంటాయి. వాళ్ళని పని చేయడానికి అలౌ చేస్తే చాలు, వాళ్ళకి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఇస్తే చాలు, వాళ్ళు మనకంటే చాలా బాగా చేస్తున్నారు కూడా. ఇవన్నీ కలిపి చేసుకుంటూ బాగా చదువుతూ ఏదైనా సాధించేలాగా తయారు కావడం ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం. అందరూ ఏమనుకుంటారంటే ఇవన్నీ పనులు చేస్తూ ఉంటే మరి చదువు ఎప్పుడు అని చెప్పేసి. మీకు తెలియని ఓ సత్యం ఏంటంటే, నేను అనుభవంలో తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే, చాలా మందికి ఇది అవగాహన ఉండదు. మామూలుగా ప్రజలకు ఎవరన్నా టీచింగ్ లో బాగా డెప్త్ లో నిర్వహణలో అలవాటు ఉంటే తప్పితే అందరికీ సామాన్యంగా అర్థం కాదు. పిల్లల్ని వాళ్ళని స్వయంగా ఎన్ని యాక్టివిటీస్ చేయించగలిగితే అంత త్వరగా చదువుతారు. మనం చదవరు అంటే 100 గంటలు పట్టేది వాడు చదవటం మొదలు పెడితే 10 గంటలు అయిపోద్ది. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ పేరెంట్స్ కొద్దిగా టైం పడుతుంది, కానీ మేము ఆల్రెడీ సాధించే చూపించిన విషయం అనమాట. ఇందాక చెప్పినటువంటి విషయాల్లో మధ్యలో మీరు అడిగిన వాటిలో అది మిస్ చేశాను. ఇందాక నేను ఏంటంటే ఏమి సాధించారు ఇప్పుడు కొన్నటువంటి దాంట్లో, డిగ్రీలో 68 మంది పిల్లల్లో ఫస్ట్ సెమిస్టర్లోనే 93% ఆఫ్ మార్క్స్, లీస్ట్ మార్క్ ఉన్న పిల్లలు. అందులో 60 మందిలో 30 మందికి 100కు 100 వచ్చినాయి మార్కులు. ఎవరిని మనం నొప్పిడి చేయలేదు, చదవమని ఏ రోజు నిర్బంధం చేయలేదు, వాళ్ళు చదివేసిన చదివిదంతా. ఒక ఎగ్జాంపుల్కి ఒక పాప వాళ్ళ నాన్న ప్రోత్సాహం మేరకు తప్పక జాయిన్ అయింది. ఏంటిగా అమ్మాయికి బాధ అంటే, నాకు అసలు మ్యాథ్స్ రావు, మ్యాథ్స్ ఫెయిల్ అవుతానని భయం, నాకు ఇంటర్మీడియట్లో అతి కష్టపడి పాస్ అయ్యాను, డిగ్రీ జాయిన్ అయింది. వాళ్ళ నాన్నకి ఇచ్చిన భరోసా ఏంటంటే, మీ అమ్మాయిని నాకు వదిలేసేయండి, ఆ అమ్మాయికి మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చే బాధ్యత నాది అని. మేము అమ్మాయికి స్పెషల్ టీచింగ్ కానీ ప్రత్యేకమైన ఏర్పాటు కానీ ఏమీ చేయలేదు. కానీ 3rd సెమిస్టర్లో అమ్మాయికి మొన్న మ్యాథ్స్లో 100కి 100, ఫిజిక్స్లో 99 మార్క్స్, కెమిస్ట్రీలో 97 మార్క్స్ వచ్చాయి. అంటే ఒక సాధారణమైన స్టూడెంట్కి మన సిస్టమ్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరిగేలాంటి అవకాశం కల్పిస్తే వాళ్ళు వండర్స్ చేస్తారనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఇట్లా చాలా మంది ఉన్నారు, ఒక అమ్మాయి కాదనమాట. సో కొన్ని క్లిష్టతలు, కొన్ని కష్టాలు ఉంటాయి. వీటి వెనుక మేము కూడా సకల శక్తులు ఓడిస్తే కానీ ప్రోగ్రాం జరగట్లేదు. ఏదో ఊరికే మనం ఎక్కడో కార్పొరేట్ స్టైల్లో ఆఫీస్లో కూర్చుని మీరు చేయండి రా అంటే ఇది ఏమాత్రం సక్సెస్ కాదు. అందుకే భార్య భర్తల ఇద్దరం 24 hours 360 days వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతోనే బ్రతుకుతూ ఈ ప్రోగ్రామ్ని నాకు అప్పచెప్పి, అంటే నా కొత్త ప్రాజెక్ట్కి వాళ్ళ పిల్లల జీవితాన్ని నా చేతిలో పెట్టినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం నేను నా జీవిత ధ్యేయంగా వాళ్ళని సక్సెస్ చేయటమే నా జీవిత లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాను. దీంట్లో ఇది కొనసాగిస్తాం.